అగ్ని పరీక్ష 2లో షాకింగ్ ఎలిమినేషన్స్. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మురళీ కిరణ్ మై. సో ఈ ఎలిమినేషన్స్ కోసం మాట్లాడే కన్నా ముందు నేనైతే ఈ లాస్ట్ జరిగిన 3 ఎపిసోడ్స్ కోసం మాట్లాడాలనుకుంటున్నాను. కొంతమంది కంటెస్టెంట్స్ కోసం నేను మాట్లాడాలి. ఎందుకంటే ఫస్ట్ ఆడిషన్లో చూసిన వాళ్ళకన్నా ఇప్పుడు బెటర్ అయ్యారు కొంతమంది వర్స్ట్ అయ్యారు. సో వాళ్ళ కోసం కొద్దిగా మాట్లాడుకొని మనం ఎవరు ఎలిమినేషన్ అయ్యారు. 2 ఎలిమినేషన్స్ అయితే జరిగాయి అగ్ని పరీక్ష 2లో ప్రజెంట్ ఇప్పటి వరకు. సో ఆ అప్డేట్ అయితే నేను చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో హైప్ అండ్ లైక్ అవన్నీ చేసేయండి. సో ఫస్ట్ కంటెస్టెంట్స్ కోసం మాట్లాడాలంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చింది పేరు రోహిత్ అనమాట. రోహిత్ ఫస్ట్ ఆడిషన్లో చూసినప్పుడు చాలామంది కనిపించవచ్చు, నాకు కూడా అనిపించింది. బేసిక్గా తను సైలెంట్ ఉన్నాడు, ఫిజికల్గా కూడా లైక్ తన పర్సనాలిటీ ఏంటో అర్థం కాలేదు ఫస్ట్. అందుకనే అభిజిత్ ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఛాన్స్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే టాస్క్లు కానీ, ఫిజికల్ టాస్క్ కానీ, మెంటల్గా కానీ తన్ని లీడర్గా అపాయింట్ చేశారు కదా స్ట్రాంగ్ టీంలోని. సో బాగా పర్ఫామ్ చేశాడు, అందులోని లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. సో ఇదంతా బిగ్ బాస్కి ఉపయోగపడుతుంది. కామ్ అండ్ కంపోజ్డ్ ఉన్నాడు, ఫిజికల్ వచ్చినప్పుడు ఫిజికల్ కూడా చూపిస్తున్నాడు, లుక్ వైజ్ కూడా బాగున్నాడు. ఇంకేం కావాలి? నాకైతే అదే అనిపించింది. మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ లాస్ట్లో ఓట్ అప్పీల్ వచ్చినా సరే అది కూడా బాగానే హ్యాండిల్ చేసాడు అనిపించింది. కొంతమంది అయితే ఆ ఓట్ అప్పీల్ వాళ్ళే ఉంచుకుంటారు, బట్ తను టీం కోసం ఆలోచించి బాగా చేశాడు. అంటే క్లెవర్గా అక్కడ ఏం చేయాలో అది చేశాడు, ఎలా ఇంప్రెస్ చేయాలో అన్నీ తనకి బాగా తెలుసు. మైండ్ మెచ్యూరిటీ కానీ, ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ అసలు బాగా ఇంప్రెస్ చేశాడు. లాస్ట్ 2 ఎపిసోడ్స్లో చూసుకుంటే అసలు రోహిత్ అంటే తను పెద్ద ఏమీ లైక్ మంచి కంటెస్టెంట్ కాదని నేను ఫీల్ అయ్యాను. మొన్నటి వరకు ఆడిషన్లో చూస్తే తను ఏం పర్ఫార్మెన్స్ లేదు, అలా సైలెంట్గా కూర్చుంటాడు ఎపిసోడ్స్లో అని నేను అనుకున్నాను. బట్ మనందరికీ లైక్ రాంగ్గా ప్రూవ్ చేశాడు. సో ఇప్పుడైతే మంచిగా ఆడుతున్నాడు. ఇదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మిథిలేష్ అయితే ఫస్ట్ 3 గ్రీన్స్ ఇచ్చారు. తను వర్త్ అని నేను అనుకున్నాను ఫస్ట్ ఆడిషన్ చూసి. నేను కూడా అదే చెప్పాను నా ప్రీవియస్ వీడియోస్లో. తనది నిజంగా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, చిన్న వయసు అయినా సరే మైండ్ మెచ్యూరిటీ ఉంది అని మనం అనుకున్నాం. కానీ నాకు ప్రజెంట్ చూస్తున్న ఎపిసోడ్స్లో చూస్తుంటే తన పాయింట్ పెట్టట్లేదు. ఫిజికల్ గేమ్లో కూడా ఓడిపోయాడు అనమాట. ఈజీగా లాజిక్ పెద్ద గేమ్ కాదు అది, లైక్ ఏదో ఒక జెండాలా పెట్టాలి. సో అది వెతుక్కుంటూ ఉండిపోయాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు అక్కడ ఉన్న మిగతా కంటెస్టెంట్స్. సో లైక్ జడ్జెస్ కూడా అదే చెప్పారు, ఓకే నీకు దొరకలేదు కదా, బట్ నువ్వెందుకు బాల్ని లైక్ ఆపలేదు అని చెప్పేసి నాకు అది అనిపించింది. సో తిను అంత ఆ పాయింట్ని లైక్ కన్వే కూడా చేయలేకపోతున్నాడు. అదంతా ఎందుకు చేశాడు ఇదంతా అని. అంటే ఒక మాట్లాడట్లేదు, తన పాయింట్ ఎక్కడ పెట్టట్లేదు అనిపిస్తుంది నాకు. ఇందులో కావాల్సింది మనం దూరిపోవాలి. లైక్ ఎవరైనా కన్వర్జేషన్ జరుగుతుంటే మనం వెళ్ళి మన పాయింట్ పెట్టాలి, మన వర్షన్ చెప్పాలి. లేకపోతే తను ఇప్పుడు అంత ఈజీగా గివప్ ఇచ్చేసినట్టు అయిపోయింది. ఏమైనా అంటే నాకు దొరకలేదు కదా అని సింపుల్గా చెప్పేశాడు. నాకు అది దొరకలేదు, ఎలిమినేట్ అయిపోయాను అంతే అన్నట్టు. అసలు తన టాస్కే అసలు ఈ రోజు అయితే తన డే అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఫిజికల్ అంటే తన ఫిజికల్ స్ట్రెంగ్త్ అంతా బాగుంది కాబట్టి తను బాగా విన్ అవుతాడు అనుకున్నాను. కాకపోతే అక్కడ నాకేం అనిపించలేదు. ఈ ఫ్యూ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు తన పాయింట్ పెట్టట్లేదు, సైలెంట్గా ఒక మూల కూర్చుంటున్నాడు. టాస్క్ వచ్చినప్పుడు ఆడుతున్నాడు, ఆడింది కూడా ఓడిపోయాడు. సో మిథిలేష్ ఫస్ట్ చూస్తున్న మిథిలేష్ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మిగతా వాయిసెస్ వినిపిస్తున్నాయి, గేమ్ కూడా కనిపిస్తుంది మిగతా వాళ్ళది, రోహిత్ కానీ అమన్ కానీ. సో వీళ్ళు ఎక్కువ పాపులర్ అవ్వడం వల్ల మిథిలేష్ అంత అనిపించలేదు. ఫస్ట్ గ్రీన్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు తగ్గినట్టు అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో అలా మిథిలేష్ అనిపించింది. మిస్ అపూర్వ కోసం మాట్లాడాలంటే మిస్ అపూర్వ లైక్ వీక్ అంటున్నారు కానీ తన పాయింట్స్ అన్ని పెడుతుంది, తను స్ట్రాంగ్ అని నా ఫీలింగ్ అనమాట. బిగ్ బాస్కి వెళ్తాదని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఏమవుతుందో చూడాలి. మిస్ అపూర్వ కోసం మీ కామెంట్స్ ఏంటో కామెంట్ చేయండి. సో తను కూడా లైక్ నార్మల్ కంటెస్టెంట్ ఏం కాదు, మంచి కంటెస్టెంటే. సో వీళ్ళు కావాలనే కార్నర్ చేసినట్టు అనిపించింది. అండ్ శాలిని కూడా మంచి కంటెస్టెంట్ అనిపించింది నాకు. తనకి కొంచెం సపోర్ట్ లేనట్టుంది, బట్ తన పాయింట్స్ తను పెడుతుంది. అండ్ తన గేమ్ కూడా బాగానే ఉంది, పాయింట్స్ బాగానే ఉన్నాయి, గేమ్ కూడా బాగుంది. 2 ఈక్వల్గా ఉంది శాలినిది.
సో నాకు షాలిని గేమ్ కూడా బాగా నచ్చింది. అండ్ అమన్ మసూద్ కోసం మాట్లాడాలంటే అమన్ మసూద్ చాలామంది ఓవర్ యాక్షన్ ఇది అది అని చెప్తున్నారు. బట్ బిగ్ బాస్కి ఏం కావాలో తను అది ఇస్తున్నాడు అనిపిస్తుంది. తన అగ్రెషన్ కానీ, పాయింట్స్ పెట్టే విధానం కానీ, గేమ్ కానీ. సో గేమ్ అంటే ఎలా అనిపించిందంటే ఇప్పుడు తను గేమ్ ఓడిపోయినా ఓకే అమన్ మసూద్ విన్ అయితే బాగుంది కదా అని ఒక ఫీలింగ్ మనకు వస్తుంది. ఎందుకంటే తన వే ఆఫ్ టాకింగ్ కానీ, తను వాదిస్తున్నాడు, తను ఓడిపోతే లైక్ ఒప్పుకోడు అనమాట. సో ఇవన్నీ క్వాలిటీస్ మనకి బిగ్ బాస్కి వెళ్ళే క్వాలిటీస్లో కనిపిస్తున్నాయి. అండ్ ఓటింగ్ కూడా చాలా బాగుంది. అమన్ మసూద్కి మంచి ఓట్ బ్యాంక్ ఉంది. అండ్ చాలామంది లైక్ ఇష్టపడుతున్నారు అమన్ మసూద్ క్యారెక్టర్ కానీ. సో తనది ఒక పర్సనాలిటీ ఉంది. సో అది ఈ షోకి బాగా ఉపయోగపడుతుందని నా ఫీలింగ్ అనమాట. సో చాలామంది ఓవర్ యాక్షన్ అనుకోవచ్చు, బట్ ఆ షోకి అలాగే ఉండాలి. సో సడన్గా మనం రైజ్ అయ్యి మన పాయింట్స్ పెట్టి లైక్ అవతల వాళ్ళ పాయింట్ని లైక్ దించేయాలన్నమాట, వాళ్ళని దించేయాలి అంతే. మన పాయింట్స్ బాగా పెట్టాలి. సో అందులో తింది తప్పున్నా లేకపోయినా తిని స్ట్రాంగ్గా ఉంటున్నాడు అమన్ మసూద్. సో ఏదో చెప్పాడు లైక్ బయట మీరు ఒకలా మాట్లాడుతున్నారు, నన్ను బ్యాడ్ చేస్తున్నారు, ఇది అది ఏదో చెప్పి మొత్తానికి హైలైట్ అవ్వాలి అక్కడ. సో అదైతే జరుగుతుంది. అమన్ మసూద్ గేమ్స్లో కానీ, గేమ్స్లో కూడా విన్ అయ్యాడు, స్ట్రాంగ్ టీంలో ఉన్నాడు అండ్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, అన్నిట్లో యాక్టివ్గా ఉన్నాడు. మంచి కంటెస్టెంట్ బిగ్ బాస్కి వెళ్తాడని అయితే నాకు అనిపిస్తుంది అమన్ మసూద్. సో ఇది లైక్ ఓవరాల్గా కొంతమంది కంటెస్టెంట్స్ నాకు ఇలా అనిపించారు అనమాట. సో ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. ఇప్పుడైతే ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారో నేను చెప్తాను. 2 ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చేసి మనకి గాయత్రి అనమాట. సో ఆల్రెడీ గాయత్రి మనం రికమెండేషన్ అని చెప్పేసి చెప్పుకున్నాము. బట్ తన గేమ్ కూడా అలాగే ఉంది. తను ఒక స్టాండ్ మీద లేదు. గేమ్ కూడా లైక్ ఈజీగా గివప్ ఇచ్చేస్తుంది. ఏమైనా అంటే గివప్ ఇచ్చేసి అసలు ఈవిడికి ఛాన్స్ ఇవ్వడం కూడా చాలా రాంగ్. అది ఆ రోజు క్లిప్స్ టాస్క్లో గివప్ ఇచ్చేసింది. తన బదులు ఆ జోష్నం తీసుకొచ్చిన మేబీ టాప్ 15లో ఉండేదేమో. సో అప్పుడే రాంగ్ చేశారు. ఇప్పుడు ఎలిమినేట్ చేసి ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో తిన బదులు మంచి కంటెస్టెంట్ వచ్చేది, ఇంకా స్ట్రాంగ్ అమ్మాయి ఎవరో ఒకరు. బట్ తను ఇప్పుడు కూడా ప్రూవ్ చేసుకోలేదు. పోనీ ఎలాగో 15కి వచ్చింది. 15కి వచ్చాక కూడా తను నాకు హైట్ ఇష్యూ ఇది అది అంటే షార్ట్గా ఉన్న వాళ్ళకి కూడా ఇష్యూస్ ఉంటాయి ఎవరో చెప్పినట్టు. సో ఇవన్నీ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసి ఆల్రెడీ తనకి ఎల్లో కార్డ్ వచ్చింది ప్రీవియస్ ఎపిసోడ్స్లోని. మేబీ ఇంకోటి వచ్చి ఎలిమినేట్ అవ్వడమో ఏదో ఇంకా మనకి ఎపిసోడ్స్లో రిలీజ్ అవ్వలేదు. సో తనైతే ఫస్ట్ ఎలిమినేషన్ అనమాట. సో సెకండ్ ఎలిమినేషన్ వచ్చేసి బాగీ గారు అనమాట. లైక్ హాఫ్ హెయిర్ కట్ చేసుకున్నారు కదా, ఆవిడ ఎలిమినేట్ అవ్వడం మాత్రం నాకు కూడా కొంచెం షాకింగ్ అనిపించింది. ఎందుకంటే కొంచెం తన మ్యారేజ్ అయినా ఈ యంగ్ స్టార్స్తో కొంచెం బాగానే లైక్ గేమ్స్ అవి ఆడుతున్నారు, కొంచెం ఎంటర్టైనింగ్గా కూడా ఉన్నారు. బట్ ఉండుంటే బాగుంది అనిపించింది. బట్ కాంపిటీషన్ అయితే చాలా టఫ్గా ఉంది. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలు చాలా బాగా కాంపిటీషన్లో ఉన్నారు. సో ఈవిడ కూడా ఉన్నారు. మరి ఏం జరిగిందో తెలియదు. సెకండ్ ఎలిమినేషన్ అయితే ఈవిడ అయిందని మనకి అప్డేట్ వచ్చింది. సో మీరేమంటారు? ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా? మీరు ఎవరు ఎలిమినేట్ అయితే బెస్ట్ అనుకుంటున్నారు? అండ్ మీ టాప్ 6 ఎవరు బిగ్ బాస్కి వెళ్ళడానికి ఇప్పుడు చూసిన ఎపిసోడ్స్లో? సో ఇవన్నీ అయితే చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.